కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు సెక్యూరిటీ సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ ప్రత్యేక పోలీసు కమిషనర్ సహా 3 పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువును ప్రయోగించడంతో పాటు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు వెల్లడించారు. నిరసన ప్రాంతంలో సీనియర్ పోలీసు అధికారులు జనసంద్రోహాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఆందోళనకారుల్లోని కొందరు ఒక్కసారిగా దూకుడుగా వ్యవహరించడంతో ఈ హింసాత్మక ఘటన చెలరేగిందని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు నిరసనకారుల వద్దకు వెళుతున్న సమయంలో కొందరు నిరసనకారులు నినాదాలు చేస్తుండగా మరో గుంపు ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రాళ్ల దాడిలో ప్రత్యేక పోలీస్ కమిషనర్ కు గాయాలు కాగా పోలీసు బృందాలు వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనలో మరో 2 పోలీసు అధికారులు కూడా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. భద్రతా సిబ్బంది ఆందోళనకారుల్లోని హింసాత్మక వర్గాన్ని చెదరగొట్టడానికి మరిన్ని ఘర్షణలు జరగకుండా నివారించడానికి బాష్పవాయువును ప్రయోగించి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. పోలీసు సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను వెనక్కి నెట్టి స్వల్ప వ్యవధిలోనే శాంతి భద్రతలను పునరుద్ధరించారని ఆ వర్గాలు వెల్లడించాయి.